మోహన్ బాబు ఇంట్లో ఆస్తుల వివాదం హాట్ టాపిక్ గా మారింది. డైల్ 100 కి ఫోన్ చేసి మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. గొడవ జరుగుతున్నట్లు పోలీసులకు మనోజ్ వివరించారు. ఉదయాన్నే జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఈ గొడవపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. అయితే మంచు మనోజ్, మోహన్ బాబు నుంచి ఫిర్యాదులు మాత్రం అందలేదు. మరొక వైపు ఇంట్లో ఎలాంటి దాడి జరగలేదని మోహన్ బాబు పిఆర్ఓ వివరణిచ్చారు. మంచు మోహన్ బాబు ఇంట్లో ఆస్తుల వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మనం దీనికి సంబంధించిన వార్తలు చూస్తున్నాం. డైల్ 100 కి ఫోన్ చేసి మంచు మనోజ్ ఫిర్యాదు చేయడం జరిగింది. గొడవ జరుగుతున్నట్టుగా పోలీసులకు మనోజ్ వివరించారు. ఉదయాన్నే జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి పోలీసులు చేరుకున్నారు. అయితే ఈ గొడవపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. అయితే మంచు మనోజ్ కానీ మోహన్ బాబు కానీ ఫిర్యాదులు మాత్రం ఇవ్వనట్టుగా తెలుస్తోంది. మరొక వైపు ఇంట్లో ఎలాంటి దాడి. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ 50 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జరగలేదని మోహన్ బాబు పిఆర్ఓ అంటున్నారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, అసలు మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగింది? నిజంగానే డైల్ 100 కి మంచు మనోజ్ ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడా? ఒకవేళ చేసినట్లయితే ఇంట్లో ఎలాంటి గొడవ జరగలేదని మళ్ళీ ఎందుకు చెప్తున్నారు? రైట్, ప్రస్తుతానికి మాత్రం మంచు ఫ్యామిలీలో ఏదైతే ఆస్తులకు సంబంధించినటువంటి గొడవకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం చాలా హాట్ టాపిక్గా నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ వద్దకు అటు మంచు మోహన్ బాబు కావచ్చు, మంచు మనోజ్ ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఎలాంటిది కూడా ఇప్పటి వరకు నమోదైతే చేయలేదు. అట్ ది సేమ్ టైం ఈరోజు ఉదయం 10:30 గంటల సమయంలో మాత్రం పహాడీ షరీఫ్ పోలీసులకి ఒక డైల్ 100 ద్వారా ఫిర్యాదు రావడం జరిగింది. ఇంట్లో గొడవ జరుగుతున్నట్లుగా ఆ ఫిర్యాదు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం పహాడీ షరీఫ్ పోలీసులు మాత్రం ఏదైతే జల్పల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్కు వెళ్ళడం జరిగింది. అదే ఫామ్ హౌస్లో మంచు మోహన్ బాబుతో పాటుగా మంచు మనోజ్ ఇద్దరు కూడా అక్కడ నివసిస్తూ ఉన్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి జరిగినటువంటి ఆ గొడవకు సంబంధించి పోలీసులు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అది మంచు మనోజ్ ఇచ్చినట్టుగా కూడా పోలీసులు తెలుసుకోవడము, అయితే ఆ విషయం అంతా కూడా ఆ కుటుంబ సభ్యుల్లో అది పర్సనల్ విషయంగా కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్గా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఒకవైపు వాళ్ళిద్దరు అటు మంచు మోహన్ బాబు కావచ్చు, మంచు మనోజ్ కావచ్చు, ఇద్దరు కూడా ఇక్కడికి రానటువంటి పరిస్థితి, ఎలాంటి కంప్లైంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. కానీ కంప్లైంట్ అదే డైల్ 100 ద్వారా మాత్రం ఫిర్యాదు వెళ్ళినటువంటి విషయానికి సంబంధించి పోలీసులు మాత్రం అక్కడ చేరుకొని అసలు ఎటువంటి అంశాల మీద గొడవ జరిగిందని దానికి సంబంధించి కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు మాత్రం పోలీస్ స్టేషన్కి వచ్చి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కూడా పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా కూడా ఏదైతే మోహన్ బాబుకు సంబంధించినటువంటి అనుచరుడిగా ఉన్నటువంటి వినయ్ అనే అతను విద్యానికేతన్కి సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా అతను ఒక హెడ్గా చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తనతో ఒక గొడవ జరిగిందనేది మంచు మనోజ్కు చెప్తున్నటువంటి వర్షన్గా చెప్పుకోవచ్చు. అంటే దాని గురించి కూడా ఒక క్లారిటీ అయితే రావాలి. ఎందుకంటే లిఖితపూర్వకంగా ఏదైనా తనంతట తాను పోలీస్ స్టేషన్కి వచ్చి ఏమైనా కంప్లైంట్ ఇస్తే తప్ప దాని గురించి కూడా ఒక క్లారిటీ లేనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అసలు ఈ గొడవకు సంబంధించి ఏదైతే విద్యానికేతన్కి సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించినటువంటి ఆస్తుల వాటాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఈ యొక్క సమస్య బయటికి రావడం అనేది చెప్తున్నప్పటికీ అది కూడా క్లారిటీ ఇవ్వాల్సింది. అది అటు పోలీసులు అయినా ఇవ్వాలి, లేదు అంటే మంచు మనోజ్ కానీ మోహన్ బాబు కానీ ఇద్దరు ఎవరైనా వచ్చి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే తప్ప దాని గురించి కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు మాత్రం ఎవరైతే వ్యక్తిగతంగా ఉండేటటువంటి పిఆర్ఓ అంటే మంచు మనోజ్కి గొడవ పడినట్లు అతను గాయపడి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇచ్చినటువంటి అంశానికి సంబంధించి మాత్రం ఎటువంటిది లేదు, అందులో వాస్తవం కూడా ఎలాంటిది లేదు అనేది వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉంటారో పిఆర్ఓ నుంచి ఒక నోట్ని కూడా రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అంటే ఏదైతే మంచు మనోజ్ మాత్రం డైల్ 100కి కాల్ చేసినటువంటి విషయం వాస్తవం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం క్లియర్ కట్గా చూస్తున్నాం, అక్కడ పోలీస్ వెహికల్లో వెళ్ళి అక్కడ ఒక కంప్లైంట్ వచ్చింది, అందుకే ఇక్కడికి వచ్చాము. వాళ్ళ వ్యక్తిగత సమస్యల వల్ల వాళ్ళు ఫోన్ చేశారు, దానికి సంబంధించి లిఖితపూర్వకంగా వాళ్ళు వచ్చి చెప్తేనే తప్ప అది కూడా కంప్లైంట్ ఇస్తేనే తప్ప దాని గురించి మేమేం మాట్లాడలేమంటూ పోలీసుల వర్షన్ అయితే అక్కడ కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం మనోజ్ కాల్ చేశాడు కాబట్టి పోలీసులు వెళ్ళనేది కూడా అది కూడా క్లియర్ కట్ సమాచారం కూడా మనకు తెలుస్తుంది. కానీ మోహన్ బాబు
మాత్రం ఒక ప్రెస్ నోట్లో ఎటువంటిది అట్లాంటిది ఏం లేదు, అట్లాంటి వాస్తవ ప్రచారాలు చేయకండి అంటూ కూడా అతని వ్యక్తిగత సిబ్బంది నుంచి ఒక నోట్ను రిలీజ్ చేశారు. అంటే ఇదంతా ఒక ఫుల్ స్టాప్ పడాలంటే ఖచ్చితంగా అటు మోహన్ బాబు కానీ లేదంటే మంచు మనోజ్ కానీ వీళ్ళిద్దరూ వచ్చి లిఖితపూర్వకంగా ఎటువంటి కంప్లైంట్ ఇస్తే తప్ప దీనికి సంబంధించి ఒక కొలిక్ వచ్చేటటువంటి అవకాశం కనిపించకపోలేదు. గతంలో కూడా ఇన్సిడెంట్కి సంబంధించి అంటే అప్పుడు కూడా ఒక చిన్నపాటి గొడవ జరిగింది. అప్పుడు కూడా మంచు ఫ్యామిలీ తెర మీదకి వచ్చారు. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క ఆస్తులకు సంబంధించినటువంటి విషయం తెర మీదకి రావడంతో కూడా హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతానికి మాత్రం ఫిర్యాదులు ఎటువంటివి కూడా అందలేదు కాబట్టి పోలీసులు కూడా అదే అంశానికి సంబంధించి చాలా స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము తీసుకుంటాము, కానీ ఇప్పటివరకు ఎటువంటి కంప్లైంట్ రాలేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ జ్యోతి.